సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ఇప్పటి వరకు అయితే ఆయన్ని నేను మాజీ చీఫ్ జస్టిస్గానే పలకరిస్తాను. ఇక నుంచి అయితే కండువా కప్పుకొని టీడీపీ మనిషిగానే చెప్పాల్సి వస్తుందేమో. ఎందుకంటే ఇటీవల ఈ మధ్యన ఆయన చేసినటువంటి ఒక వీడియో వైరల్ అవుతుంది. ముఖ్యంగా గతంలో ఆయన చీఫ్ జస్టిస్ పదవిలో ఉన్నప్పుడు అమరావతికి కేసుకు సంబంధించినటువంటి రైతుల తరపున కానీ ఆ ఇష్యూ తరపున కానీ రాజకీయ ప్రతినిధులు ఇప్పుడు ఉన్నటువంటి పెంబసాని చంద్రశేఖర్ ఇటువంటి వాళ్ళు వచ్చి ఆయన దగ్గరికి ఆవేదన చెందారట. ఈయన రాజకీయపరమైన సలహాలు ఇచ్చారట, సూచనలు ఇచ్చారట. అంటే ఒక చీఫ్ జస్టిస్ ఆ తర్వాత ఇంకొక వ్యాఖ్య చేశారు. టీడీపీకి సంబంధించినటువంటి కష్టపడి పనిచేసే టీడీపీ కార్యకర్తలకి, నాయకులకి టీడీపీలో మంచి గుర్తింపు ఇవ్వాలని చెప్పి ఆయన రాజకీయంగా కామెంట్లు చేశారు. ఒక గౌరవప్రదమైనటువంటి పొజిషన్లో పనిచేసి అందరికీ ఆదర్శప్రాయంగా నిలవాల్సినటువంటి ఒక జస్టిస్ అంటే చాలా కీలకమైంది. అటువంటి పదవిలో ఉన్న వ్యక్తి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అంటే మీరేం చెప్తారు? ఒకటి సార్, ఎన్వి రమణ చీఫ్ జస్టిస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాసినారు. మనం ఆ రోజు అనుకున్నాం, ఒక తెలుగువాడు, ఒక ఆంధ్రవాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అవుతుంటే గౌరవ జగన్ రెడ్డి గారు వెనక్కి లాగుతున్నారు, అది తప్పు. ఇన్ని సంవత్సరాల చరిత్రలో తెలుగువాడు ఒకసారి ఎప్పుడో అయ్యాడు, మళ్ళీ ఇంతవరకు అవనే లేదు, అయ్యేవాడిని అవనివచ్చు కదా, ఎందుకు వెనక్కి లాగుతున్నారు అంటూ చాలా మంది మాతో సహా అందరం బాధపడ్డాం. కానీ ఆయన రాసిన లెటరు అంటున్నామే కానీ ఆ లెటర్ కనుక ఒక్కసారి ప్రింట్ బయటకు దొరికితే దాంట్లో ఎవిడెన్స్ అంతా రాసినారు సార్. ఇదే ఎవిడెన్స్ అంతా రాసినారు. రాజధాని రైతుల విషయం రాసినారు, అక్కడ కొన్న భూముల విషయాలు రాసినారు, ఎవరెవరి పేరుతో ఎంట్రీలు ఉన్నాయో రాసినారు, ఎవరి బినామీలు ఎవరి పేరుతో ఉన్నాయో రాసినారు, ఆయన ఏదైతే టీడీపీకి అంటకాగుతున్నారని రాసినారు, ఆధారాలు రాసినారు, ట్రాక్ రికార్డ్ రాసినారు, ఫోన్ రికార్డ్ రాసినారు. ఇవన్నీ రాసి దగ్గర ఒక 7-8 పేజీల లెటర్ ని గౌరవ చీఫ్ జస్టిస్ హోదా ఇవ్వగలిగే వ్యక్తికి, అప్పట్లో రాష్ట్రపతికి, అప్పట్లో ఇంకెవరెవరికో దానికి అన్నిటికీ పంపిస్తున్నారండి. అంటే అందరికి PDF లో పెట్టేసి ఉంటారు, బహుశా నాకు తెలిసి లెటర్లు కొరియర్ చేసినారు. ఆ విషయం బయటకు వచ్చినప్పుడు అందరం కోప్పడ్డాం. ఈ రోజు ఆయన మాటల్లోంచే, ఆయన నోటిలోంచే నేను టీడీపీ సానుభూతి పరిని, టీడీపీ సమస్యలను అంటూ వారు నాకే చెప్తుంటారండి. ఒక చీఫ్ జస్టిస్ హోదాలో ఉన్న వ్యక్తి, ఆయన తర్వాత ఆయన ముందుగాని ఎవరన్నా ఏ రాష్ట్రంలో చీఫ్ జస్టిస్ హోదాలో అనుభవించినారో ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. వారు ఈ రోజుకి కూడా రాజకీయ జీవితానికి దూరంగా ఉంటారు సార్. ఫర్ సపోజ్ సుప్రీంకోర్టులో ఒక జడ్జి సార్, మా జస్టిస్ గోపాల్ గౌడ్ గారని ఒక కమ్యూనిజం భావాలు గల వ్యక్తి. ఈ రోజుకి సార్ నేను ఎప్పుడన్నా బెంగళూరు వెళ్ళినప్పుడు ఆయన కలవడానికి వెళ్తే ఇమీడియట్ గా నాకు అవకాశం ఇచ్చేవాళ్ళు. వెళ్తూ సార్ ఏదైనా ఒక మంచి బుక్ నాకు గిఫ్ట్ గా ఇవ్వండి సార్, ఈ బుక్ ఇవ్వండి సార్, ఆ బుక్ ఇవ్వండి సార్ అంటూ ఆయనతో మాట్లాడుకుంటూ చక్కగా ఉండేవాళ్ళు. తర్వాత ఒక రోజు బయట ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, అంటే ప్రెసెంట్ బెంగళూరుకు సంబంధించిన ప్రెసెంట్ ఎమ్మెల్యే ఎంపీ బయట వెయిట్ చేస్తున్నారు. సార్ నాతో లోపల 20 minutes మాట్లాడారు. సరే ఓకే రజని, ఈవినింగ్ ట్రైనా లేకపోతే బస్సా, నువ్వేమీ చూస్ చేసుకున్నావు, మొన్న బస్ యాక్సిడెంట్ అయింది కదా, నువ్వు బస్సు చూస్ చేసుకోవద్దు, ట్రైన్ కి వెళ్ళు, నేను లెటర్ పెడితే వస్తుందమ్మా ట్రైన్, ఇమీడియట్ గా సీట్ కన్ఫర్మ్ అవుతుంది అంటే, సార్ ఒక మనిషి చనిపోవాలని రాసి పెట్టుంటే ఎవ్వరూ ఆపలేరు. చనిపోకూడదు అని రాసి ఉంటే ఏ కారణాల వల్ల మనం చనిపోము సార్. ఆల్రెడీ బస్ టికెట్ బుక్ చేసుకున్నాను సార్, ఇప్పుడు వద్దులే సార్ ట్రైన్ అంటే, అరే నిన్నే కదా కర్నూలు నుంచి బెంగళూరు వెళ్లే ట్రైన్ మొత్తం తగలబడిపోయింది, ఏసీ బస్సు తగలబడిపోయింది కదా, ఎందుకు అంత రిస్క్ తీస్తామంటే, నేను ఎప్పుడు ఒక సిద్ధాంతాన్ని నమ్మేదాన్ని సార్. మనం అంటే ఇది రాసి ఉంది, మనం జరగకుండా ఆపలేము, రాయని దాన్ని మనం రాయలేము సార్. సో దాన్ని దృఢంగా నమ్ముతా. నా లైఫ్ లో ఇది రాసి ఉందంటే జరుగుతుంది, అది రాయలేదు అనుకోండి నేను దానికోసం ఆలోచించడం కూడా వృధా, ఏదో జరిగేది జరగనివ్వండి ఏమవుతుంది అంటూ సార్ కి చెప్తే నాతో చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ బయటికి రాగానే ఎమ్మెల్యే ఎంపీ లోపలికి వెళ్ళాను. నేను అడిగినాను, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు కదా అంటే, అవునండి బెంగళూరు ఎమ్మెల్యేలు ఎంపీలు. అదేంటి, నేను అడ్వకేట్ ని, వాళ్ళని ముందు పంపించే తర్వాత నన్ను పంపించచ్చు కదా అంటే, ఆయన సుప్రీంకోర్టు జడ్జి హోదాలోంచి రిటైర్ అయ్యారండి, ఏ రాజకీయ నాయకుడిని దగ్గరికి రానివ్వరు ఆయన. అసలు మేమే కాదు, ఏ రిటైర్ అయిన జడ్జి కూడా ఏ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తారు సార్. ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారు ఒక అడ్వకేట్, అరుణ్ జైట్లీ, రామ్ జెట్మిలాలి ఒక అడ్వకేట్లు. వాళ్ళు ఎందుకు జడ్జిలు అవ్వలేదు? అవడం చేతగాక కాదు, అవలేక కాదు, అదే సుప్రీంకోర్టులో అడ్వకేట్లుగా పనిచేసినారు. ఎస్ సార్, సుప్రీంకోర్టులో అడ్వకేట్లుగా పనిచేసినారు. జడ్జి అయితే కొన్ని నిబంధనలు ఉంటాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటిని దాటి పని చేయకూడదు. నువ్వు రాజకీయాలకి, ఇప్పుడు ముకుల్ రోహిత్ కి ఉన్నారు, ఆయన ఈ రోజుకి కూడా
ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు రజనీ కన్నా అంటారు, కన్నా రజనీ అనరు ఆయన. ఆయన మాకు తెలంగాణ దిశ ఎన్కౌంటర్ కేసుకి ఆపోజిట్ అడ్వకేట్ గారు ఆయన. మాకు రాజధాని రైతుల కేసుకి జగన్ గారి తరపు నుంచి తెచ్చిన అడ్వకేట్ గారు. వీళ్ళందరూ మాకు అవును. సుప్రీంకోర్టులో తెలుసు. అయితే వీళ్ళందరూ జడ్జిలు అవ్వచ్చు. సుప్రీంకోర్టు ప్యానెల్లో ఎన్నో సంవత్సరాల నుంచి అడ్వకేట్ గా ఉన్నారు. ప్యానెల్లో వెళ్ళిపోవచ్చు. వాళ్ళు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఇలా చెయ్యకూడదు కాబట్టే దాంట్లోకి వెళ్ళం. రైట్. దాంట్లోకి వెళితే ఇలా చేయకూడదు. ఒకళ్ళు ఇలా చేయాల్సి వచ్చింది అనుకో, ఆ పదవిలోకి పోకూడదు. ఇలా ఆ పదవిలో కూర్చొని రాజధాని రైతుల గురించి ఆలోచించినాడంట. రాజధాని రైతుల కేసుల గురించి ఆలోచించినాడంట. తప్పు కదా. అసలు ప్రమాణ స్వీకారానికి కూడా వచ్చినారండి ఆయన. ప్రమాణ స్వీకారానికి కూడా వచ్చినారు. ఎందుకు కూటమి ప్రభుత్వం వస్తుంటే వచ్చినారు, జడ్జి గారితో సహా అందరూ వచ్చినారు. ఆయన ఏదైనా పదవి కావాలంటే తీసేసుకోమనండి. అంతేకాని గతం నుంచి కూడా టీడీపీకి అనుచరుడుగా ఉంటున్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అది అబద్ధం. అంటే మరి హైకోర్టు జడ్జిగా ఆయన ఎవరు ఎలివేట్ చేసినారు? ఎవరు హైలైట్ చేసినారు? ఎవరు ప్రపోజల్ చేసినారు? ఏ ప్రభుత్వ హయాంలో మీరు హైకోర్టు జడ్జిగా ఎంగేజ్ అయ్యారు? ఈ రోజుకి సార్ నాగార్జున యూనివర్సిటీలో ఆయన లా కంప్లీట్ చేసినారు. అక్కడ ఎంత కులతత్వం ఉంటుందంటే ఇదే బ్రైండ్ ఎగ్జాంపుల్ అండి. మరి గమనిస్తే ఎవరో ఒక వీసీ అపాయింట్ అయ్యారంటండి. అతను ఎవరో రాజుల కమ్యూనిటీ అతను అపాయింట్ అయ్యారు వీసీగా. ఎప్పుడు ఆగస్ట్ లోనో ఎప్పుడు అపాయింట్ అయ్యారు. అక్టోబర్ లో అపాయింట్ అయ్యారట. అయితే అపాయింట్ అయిన తర్వాత నుంచి ఈ రోజు కొరకు నాగార్జున యూనివర్సిటీలో వీసీ గారు అడుగుపెట్ల. ఏది నాగార్జున యూనివర్సిటీ వీసీ గారు. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ అపాయింట్ అయిన వ్యక్తి అడుగుపెట్ల. మరి ఎవరు రన్ చేస్తున్నారు నాగార్జున యూనివర్సిటీ అంటే అసిస్టెంట్ వీసీ ఎవరు ఉంటారు కదండి, ఆయన ఆధ్వర్యంలో నడుస్తుందట. ఆయనకి కూనా శశిధర్ అనుకుంటా, శశిధర్ గారు ఎవరు ఒక ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన చెప్పినారట ఫైనాన్షియల్ దేంట్లో మీరు మీ సంతకాలు గాని మీ సలహా సూచనలు గాని ఉండకూడదు, యువర్ ద టెంపరీ పోస్ట్ అని. అంటే నేనేమంటున్నానంటే యాజ్ పర్ గైడ్ లైన్స్ ఒకవేళ వీసీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అనుకోండి, అతన్ని తీసేసి సెంట్రల్ కి పంపించండి, అతని పేరు రిమూవ్ చేసేమని, లేదా సెర్చ్ కమిటీ వేయండి. అంతేకాని వీసీ ఇంతవరకు సీట్ లో కూర్చోకుండా మీరే యూనివర్సిటీని మొత్తం రన్ చేస్తూ రెక్టర్ కమ్మ సామాజిక వర్గం, అసిస్టెంట్ వీసీ కమ్మ సామాజిక వర్గం, పేపర్ కరెక్షన్ లేకపోతే ప్రతి దాంట్లో కీలక పదవులన్నీ కమ్మ సామాజిక వర్గం, 65 ఏళ్లు దాటిపోయిన వాళ్ళని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసి మరి వెనక్కి పిలిచి అదే ఆధ్వర్యంలో పని చేపించుకుంటున్నారు. అదే మరి వీసీ ఎందుకు మంగళగిరి అంటే మంగళగిరి ఎమ్మెల్యే వాళ్ళోళ్ళే, మంగళగిరికి సంబంధించిన రాష్ట్ర సీఎం వాళ్ళోళ్ళే, సిఏ వాళ్ళోళ్ళే, ఎస్ఐ వాళ్ళోళ్ళే, యూనివర్సిటీ కూడా వాళ్ళదే. ఈ రోజు కూడా బీసీ లేకుండా సెక్రటేరియట్ పరిధిలో మంగళగిరి కాన్స్టిట్యున్సీలో హైకోర్టు ఆధ్వర్యంలో అంటే అవన్నీ దగ్గరగా ఉంటాయి కదా, ఎంత నిఘా ఉంటుంది. నిఘా ఏం చేస్తారు? ఇంతవరకు ఆ వీసీ ఎందుకు రాలేదు? వీసీ నాట్ ఇంట్రెస్టెడా? వీసీని రానివ్వలేదా? రాకూడదని చెప్పినారా? టెంపరీ వీసీ ఎందుకు మోస్ట్ ప్రాబబ్లీ వీసీగా పని చేస్తున్నారు? సో ఇది చాలా దారుణం సార్. ఇటువంటి వాటిల్లో కూడా ఎన్వి రమణ గారు హస్తాలు ఉంటాయండి. ఈవెన్ హస్తాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ అపాయింట్ చేయాల, సెంట్రల్ నుంచి రావాల్సినటువంటి అనుచర వర్గం. సో మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి సార్, వీళ్ళందరికీ కూడా తెలుగు భాష అంటే చాలా ఇష్టం. నూతలపాటి వెంకటరమణ అని ఎన్వి రమణ గారి చీఫ్ జస్టిస్ గారి ఇంటి గేటు బయట రాసుంటుందట. ఈ తెలుగు భాష అంటే వీళ్ళకి ఎందుకు అంత ఇష్టం? వీళ్ళ పిల్లలందరూ కార్పొరేట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మాట్లాడతారు కదా, అదే తెలుగు కూడా మాట్లాడడం రాదు కదా వచ్చిన కొత్తలో వాళ్ళకి. అంటే తెలుగుదేశంలో తెలుగు ఉంది కాబట్టి రాష్ట్రం అంతా తెలుగే ఉండాలి. బా ఏమి కాన్సెప్ట్ అబ్బా, అది చాలా ఆశ్చర్యం సార్. తెలుగుదేశంలో తెలుగు ఉంది కాబట్టి తెలుగు అనేది రాష్ట్రంలో అంతా తెలుగే ఉండాలి. ఎందుకంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అవును, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కూడా పెమ్మసాని చంద్రశేఖర్ వీళ్ళంతా ఆయన్ని కలిసి చాలా ఆవేదన చెందారట. ఎలాగో అలాగా బయట పెట్టాలి, ఈయన్ని ఏం చేయాలి అని చెప్పి చర్చించుకున్నారట. ఈయన కూడా సూచనలు ఇచ్చారట. చంద్రబాబు అరెస్ట్ పై ఈయన చాలా కలత చెందారట. ఈయన అవును సార్, చాలా కలత చెందినారు. అప్పుడు పెమ్మసాని గారు కూడా వచ్చినారు. పెమ్మసాని గారు ఇంకా అప్పటికి ఇంకా ఎలక్షన్స్ కి కూడా కంట్రీ నుంచి రాలేదు. ఆయనకి ఎంపీ టికెట్ కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. సో వీళ్ళందరూ ఆయనతో చర్చలు జరుపుతున్నారంటే ఒక చీఫ్ జస్టిస్ వ్యక్తి, రిటైర్ అయిన వ్యక్తిని కలవడం కూడా చాలా కష్టం సార్. అంత తేలిగ్గా ఎలా కలిసేసినారు? అప్పటికి ఎంపీ కూడా కాదు కదా. ఎన్ఆర్ఐలు కలవచ్చా ఆయన్ని? లేదు కదా. అంటే తెలుగుదేశంలో వాళ్ళు కలవచ్చు, తెలుగుదేశంలో వాళ్ళకి సలహా సూచనలు ఇవ్వచ్చు. అంటే వీరికే సలహా సూచనలు ఇచ్చారా, లేకపోతే ఆ కేసులు చేస్తున్న జడ్జి గారికి కూడా సలహా సూచనలు ఏమన్నా ఇచ్చారేమోనా అనే కదా రాష్ట్ర ప్రజలకు అనుమానం వచ్చేది.
దాని గురించే ఆయన ఎవిడెంటరీగా లెటర్లు రాసినారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు గనక అదేంటిది ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో లెటర్లు రాసినారు చూడండి. ఇన్ని 600 పేజీలు రాసినాను, 500 నుంచి చూడండి మొత్తం అన్ని ఎవిడెన్సే పెట్టాను అని రాశారు చూడండి. రింగ్ రోడ్ ఇటు తిరిగింది అటు తిరిగిందని. సో ఇదంతా ఎవిడెంటరీగా ఉంటది సార్. సో తెలుగుదేశంలో పాత చీఫ్ జస్టిస్లు లేకపోతే ఇంకెవరిని ఉంటే అందరిని కూడా చేర్చుకోమనండి. కానీ ఆ హోదాలోకి వెళ్ళడానికి కారణమే వీళ్ళు. ఆ హోదాలో వెళ్ళి రాష్ట్రంలో జడ్జిమెంట్లను కూడా ప్రభావితం చేసేసారా అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేసేస్తున్నారు. ఒక జడ్జి హోదాలో ఉన్నవాడు ఎలా అయితే రాష్ట్ర రాజకీయాల్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను, కోమటి జయరాం గారు అనుభవజ్ఞులు, లేకపోతే పెమ్మసాని గారు అందరూ మీ వాళ్లే మిమ్మల్ని కలుస్తున్నారేంటి? మీ వాళ్లే మిమ్మల్ని కలుస్తున్నారేంటి? మీ వాళ్ళ సమస్యలు మీ దగ్గర చర్చిస్తున్నారేంటి? మీరు మాత్రమే ఎందుకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దాకా వెళ్ళగలిగినారు? మీరు మాత్రమే ఎందుకు హైకోర్టు జడ్జిగా కాగలిగినారు? మీ వాళ్లే మిమ్మల్ని జడ్జిగా ఎంపిక చేసినారా? ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి తలెత్తేటటువంటి అనుమానాలండి. వాటికి వాళ్ళు అకౌంటబిలిటీగా బాధ్యతగా సమాధానం చెప్పాల్సి ఉంటుందండి. రైట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.